రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో చోటు చేసుకున్న మార్పుల నేపథ్యంలో కౌలు రైతులు గణనీయమైన సంఖ్యలో పంటలు పండిస్తున్నారని కౌలు రైతుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో కౌలు రైతుల సంఘం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కౌలు రైతుల రక్షణ సంక్షేమం కోసం నూతన సమగ్రమైన చట్టాన్ని వెంటనే తీసుకురావాలని కోరుతున్నామని అన్నారు. కోస్తా ప్రాంతాల్లో 80 నుండి 90%, రాయలసీమలో 60%, ఉత్తరాంధ్రలో 70% కౌలు వ్యవసాయం కొనసాగుతోందన్నారు. ఎన్ని పంటల మీద కింద రికార్డుపూర్వకంగా చేసుకున్నారు, ఏ పంటకు ఎంత నష్టం ఇస్తారు, ఎన్ని హెక్టార్లు తీసుకున్నారు, ప్రతి గ్రామంలోన రైతుల పేరు నమోదు చేసినట్లు మాకు ఇంతవరకు సమాచారం లేదు. ఎందుకు లేదంటే దీని మీద అధికారులు చెప్పడంలే. ఆల్రెడీ కేంద్ర బృందం వచ్చింది, పెద్ద కడుపురు మన కవతాల మండలం తిరిగారు. కానీ ఇక్కడ ఉండే అధికారులు, అగ్రికల్చర్ అధికారులు, రెవెన్యూ అధికారులు, ప్రతి గ్రామంలో సచివాలయం ఉంది. సచివాలయంలో ఎంతమంది ఊళ్ళో ఉన్నారు, ఎంతమంది పంట వేశారు, పంట వేసి ఏ పైరుకి ఎంత నష్టం నువ్వు ఇస్తావో దాని మీద ఎస్ఎఫ్ చేయాలా, ఆ పేర్లు నమోదు చేయాలా. సచివాలయంలో ఆ పేర్లు నమోదు చేసుకుంటే, పేర్లు ఉంటే మా పేరు కూడా ఉందని రైతులు సంతోషిస్తారు. మాకు అనుమానం వస్తుంది. ఇప్పటికి 3 సార్లు ఫస్ట్ పోయిన 2014, 19లో కరువు మండలాలు వచ్చాయి. మన జిల్లాలో 20 మండలాలు వచ్చాయి. ఆ 20 మండలాలు దిగిపోయేటప్పటికి జగన్ గవర్నమెంట్ వచ్చి ఆ 20 మండలాలు పక్కన పెట్టేశారు. సరేలే అనుకున్నాం. కానీ ఇప్పుడు 2024లో కూడా ఎలక్షన్లు వచ్చినప్పుడు మన 2023లో కొన్ని మండలం కరువు మండలాలు ప్రకటించారు. అవి ఈయన పోయేటప్పుడు ఎలక్షన్లో అరకొర ఇచ్చి అవి పెండింగ్ పెట్టినారు. ఈ 2 మండలాలు వచ్చాయి జిల్లాలో, కవతాలము, పెద్ద కడుగురు వచ్చాయి. అందుకోసమే మాకు గవర్నమెంట్ మీద అనుమానం వస్తుంది. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు, అగ్రికల్చర్ అధికారులు మీరు గ్రామాల్లో లిస్టు తయారు చేసి ఏ పైర్లు తీసుకున్నారు, మీరు ఎన్ని పంటలు తీసుకున్నారు, ఏ పంటకి ఎంత